ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి యొక్క దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీరందరూ మా ఛానల్లోని వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమలలో ఈ రోజు స్వామివారి దర్శన వివరాలు, అలాగే ప్రతిరోజు ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శన టోకెన్స్ ని ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు అయిపోతున్నాయి, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. అక్టోబర్ 17వ తేదీ అంటే ఈ రోజు శుక్రవారం సంబంధించిన ఎస్ఎస్టీ దర్శన టోకెన్స్ అక్టోబర్ 16వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇచ్చారు. ఎస్ఎస్టీ టోకెన్స్ దాదాపు 15,000 టోకెన్స్ ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే రాత్రి 11 గంటలకు కూడా ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టిదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే రాత్రి 12 గంటలకు టోకెన్స్ అయితే 1,000 టోకెన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం సాయంత్రం 4 గంటలకు ఇవ్వాల్సిన టోకెన్స్ మధ్యాహ్నం 2 లేదా 4 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాలు గమనించగలరు. ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం, అలాగే బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 61,521 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 25,101 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,66,00,000 రూపాయలు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు గురువారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కంటే స్వల్పంగా ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 30 కంపార్ట్మెంట్లో ఎలాంటి దర్శన టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని 30 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు దాదాపు 7 నుంచి 10 గంటల్లో దర్శనమయ్యే అవకాశం ఉంది. అలాగే శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి దాదాపు 10 గంటల నుంచి 12 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉంది. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాల్లో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు గమనించగలరు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు సుమారుగా 3 నుంచి 6 గంటల్లో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, 500 రూపాయలు వర్చువల్ సేవా దర్శన టికెట్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి. అలాగే ఈ రోజు సర్వదర్శనం అంటే ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్లాలనుకుంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి. 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 2020వ సంవత్సరం ముందు వరకు కూడా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజుల పాటు మాత్రమే తిరుమల కొండపై భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పిస్తున్నారు. అయితే 2020వ సంవత్సరంలో ఉన్న పాలక మండలి సభ్యులు ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నందున భక్తులకు ఎక్కువ రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడం కోసం 10 రోజులు అంటే శ్రీరంగంలోని ఆలయంలో ఏ విధంగా అయితే 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారో అదే విధంగా తిరుమల కొండపై శ్రీవారి దర్శనం కూడా భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని 2020 సంవత్సరంలో అప్పటి పాలకా మండలి సభ్యులు నిర్ణయం తీసుకుని అప్పటి నుంచి అమలు చేస్తూ ఉన్నారు. అంటే 2020 సంవత్సరం నుంచి 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి తిరుమలలో భక్తులు కల్పిస్తూ ఉన్నారండి. అయితే ఈసారి 2025 డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి, 31వ తేదీ ద్వాదశి. ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి లాస్ట్
5 ఇయర్స్ నుంచి కల్పిస్తున్న విధంగా 10 రోజుల పాటు కల్పిస్తారా? లేదా 2020 ముందు వరకు ఉన్నట్టు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఆ 2 రోజులే ద్వార దర్శనాలు కల్పిస్తారా? అనేది సంబంధించి మాత్రం ప్రస్తుతానికి టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదండి. కాకపోతే కొన్ని న్యూస్ ఆర్టికల్స్‌లో మాత్రం ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలన్నీ 2 రోజులే కల్పించే అవకాశం ఉందని న్యూస్ ఆర్టికల్స్‌లో రావడం జరిగింది కానీ, టీటీడీ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి ఈసారి 2 రోజులా లేక 10 రోజులు కల్పిస్తారా అనేది త్వరలోనే టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఆ అప్డేట్ వచ్చే వరకు మనందరం కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే గత 2 సంవత్సరాల నుంచి కూడా అన్ని రకాల టికెట్స్‌ని 3 నెలల ముందు ఒక షెడ్యూల్ ప్రకారం టీటీడీ వారు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తున్నారు. టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 2026 జనవరి నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్‌ని ఈ మంత్ అక్టోబర్ 18వ తేదీ నుంచి 1 బై 1 ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే ప్రతి నెలలో కూడా టీటీడీ వారు 18వ తేదీన టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు. అంటే 2 లేదా 3 రోజులు ముందుగానే అంటే ప్రతి నెల 14 లేదా 15 అంటే 16వ తేదీలు కానీ అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి అఫీషియల్ అప్డేట్స్ అనేవి టీటీడీ నుంచి రావడం జరిగింది. కానీ ఈ 2026 జనవరి నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్‌ని షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18వ తేదీ అనగా శనివారం నుంచి రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ, ఈ రోజు అక్టోబర్ 17వ తేదీ. ఇప్పటికి టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదండి. మేబీ వస్తే ఈ రోజు ఈవినింగ్ ఆర్ రేపు వస్తుందేమో చూడాలి. సో, 2026 జనవరి నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని తిరుమల శ్రీవారి దర్శన అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీటీడీ గురించి మీకు ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీ కామెంట్లకి సమాధానంగా నెక్స్ట్ వీడియోలో మేము అన్ని వివరంగా చెప్తాము. ఓం నమో వెంకటేశాయ.